హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు హిట్ టీవీ లైఫ్ స్టైల్. సో ఈ రోజు నేను వచ్చేసి ఒక మంచి ప్లేస్కి వచ్చేసిన హైదరాబాద్లో. అదే మన ఏఎస్ఎఫ్ బార్బిక్యూ అండ్ గ్రిల్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వేరే రెస్టారెంట్ కన్నా ధీటుగా చాలా డిఫరెంట్గా ఫుడ్ వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో అదేంటో మనం లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి టోటల్ వాళ్ళ కిచెన్స్ ఎట్లా ఉన్నాయి అండ్ వాళ్ళ సెటప్ ఎట్లా ఉంది, వీళ్ళ యూనిక్ థింగ్ ఏంటిది అనేది మనం లోపల తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఫైనల్గా మనం బార్బిక్యూ లోపలికి అయితే వచ్చేసినాం. సో బార్బిక్యూ సంబంధించిన ఇన్వెస్టర్ మనతో ఉన్నారు. సో తను వచ్చేసి మనకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ యూనిక్ ప్రొడక్ట్స్ ఏంటి అండ్ వాళ్ళ లైవ్ ఫుడ్స్ ఎట్లా సర్వ్ చేస్తున్నారు, కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారో చెప్తారన్నమాట. హాయ్ సార్. హలో. ఎస్, నైస్ టు మీట్ యూ సార్. సార్ మీ బార్బిక్యూ నేషన్ గురించి చెప్పండి. బార్బిక్యూ నేషన్ యూ హ్యావ్ ఇంతకుముందు చూసి ఉంటారు నార్మల్ బార్బిక్యూ నేషన్స్ అండ్ అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్. వీఆర్ ఎ డిఫరెన్షియేటర్ టు దాట్, నాట్ లైక్ ఏ వీఆర్ హెల్దీ కాంపిటీటర్ టు దెమ్. మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద గ్రిల్ నార్మల్గా మీరు అన్ని ప్లేసెస్లో చూసి ఉంటారు, కానీ మా దగ్గర మాత్రం లావా స్టోన్. ఈ స్టోన్ విచ్ ఎవర్ వీ హ్యావ్ ఇట్, ఈ స్టోన్ మేము ఇంపోర్ట్ చేసాము. ఈ స్టోన్ యాక్చువల్గా స్పెషాలిటీ ఏంటి స్టోన్ మీద చేయడానికి? టేస్టా లేదంటే ఏమన్నా యూనిక్గా ఉంటుందా లేదంటే ఎట్లా? అరోమా అనేది డిఫరెంట్గా వస్తుంది. అరోమా కూడా డిఫరెంట్ వస్తుంది. బార్బిక్యూలో మీకు స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, ప్రతి డిష్లో స్మోక్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. దీని మీద అలా ఫ్లేవర్ యాడ్ కాదు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టోన్ ఒక్కసారి హీట్ చేస్తే ఇట్ విల్ బి అరౌండ్ 400 degrees వరకు హీట్ అవుతుంది. అండ్ దెన్ టు కమ్ బ్యాక్ టు 0 degrees ఇట్ టేక్స్ 3 to 4 hours టైం. అండ్ మీట్ దీనిపైన ఎప్పుడు ఉంటుంది, అది టెండర్నెస్ ఉంటుంది, మీట్కి ఫ్రెష్నెస్ అనిపిస్తుంది, ఎప్పుడు బాయిల్ అవుతూ ఉంటుంది కదా. సో దానివల్ల టెండర్నెస్ ఉంటుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది మనకి తిన్నా కూడా. ఓకే, వన్స్ కస్టమర్ టేబుల్ పైన పెట్టాక అట్లీస్ట్ ఇది ఎన్ని అవర్స్ వరకు ఉంటుంది? లైక్ 2 hours or 3 hours? 3 to 4 hours వరకు ఉంటుంది. వన్స్ 400 degrees Celsiusకి హీట్ అయ్యాక 3 to 4 hours వరకు టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. కానీ మనం ఇది స్టోన్ని గ్రిల్ పైన పెడుతున్నాం. గ్రిల్కి కింద యూ ఆల్సో హ్యావ్ కోల్ ఉంటుంది. ఆ కోల్ వల్ల ఇది టెంపరేచర్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది, టెంపరేచర్ తగ్గదు. ఓకే, ఇంతకుముందు అంటే రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా మీరు, ఫస్ట్ బ్రాంచ్ అని చెప్తున్నారు. సో రివ్యూస్ ఎట్లా ఉన్నాయి ఇంతకుముందు తిన్న వాళ్ళు కానీ? లైక్ రివ్యూస్ ఇట్స్ బీన్ అరౌండ్ లైక్ టేస్ట్ గురించి ఉన్నాయా లేదంటే మీ హాస్పిటాలిటీ గురించి ఉన్నాయా? హాస్పిటాలిటీ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది యాడెడ్ అడ్వాంటేజ్. Obviously, yeah. The best thing that we got is the best reviews from customers. Okay. We have around now around 8,000 to 10,000 people has already visited to us. Okay. In past 20 days. Okay. In 20 days lo inta crowd we did not expect this huge crowd. And everyone was very loving it and baga enjoy chestunaru food. Okay. And especially any food that you take, normally in general any food that we take inside, right, వాళ్ళు ఎప్పుడైనా హీట్తోనే ఉన్నదనుకోండి, వేడిగా ఉంటే ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఫుడ్ చల్లగా అయిపోతే దట్ డస్ నాట్ మేక్ ఆ టేస్ట్ లెవెల్ని రీచ్ అవ్వదు. అది అడ్వాంటేజ్ మనకి ఇక్కడ. ఈ స్టోన్ ఎప్పుడు హీట్ అవ్వలో ఉండడం వల్ల ఫుడ్ ఫ్రెష్నెస్ ఉంటుంది. అండ్ అవర్ సింపుల్ కాన్సెప్ట్ ఇస్ వాట్ ఎవర్ ద మార్కెట్ దట్ ఈస్ గివింగ్ అవుట్ సైడ్, fish quality, prawns quality, every non-veg quality and veg quality. First concept is ours is no store food, no harmful chemicals, no other things, acids or something. We only deal with fresh meat. Every day we'll get the fresh meat and that meat only will be served. ఓకే, చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే లైవ్ ఫుడ్స్ చాలా ఏరియాస్ అంటే చాలా రెస్టారెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి లైవ్ ఫుడ్స్. బట్ చాలా మంది డౌట్ ఏంటంటే డెసర్ట్స్ వేరే దగ్గర చేసేసి ఇక్కడ ప్లేస్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో మీ పరంగా అది మీరు ఇక్కడ తయారు చేస్తారా డెసర్ట్స్ టోటల్ లేదంటే ఎట్లా? See, you might have seen our dessert counter. Yes. Our dessert counter. Behind this we have a bakery. Every dish that you see here is in-house. కిడ్స్ కౌంటర్లో కూడా చాక్లెట్స్ కూడా ఇన్-హౌస్ చాక్లెట్స్ ఉంటాయి. చాక్లెట్ పాపింగ్స్ ఉంటాయి, అది కూడా ఇన్-హౌస్. ఆల్ కేక్స్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇన్-హౌస్ బేకరీ. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ హియర్. అండ్ ఈవెన్ దాట్ ఆల్సో ఎగ్ అండ్ ఎగ్లెస్ రెండు ఉంటాయి. వెజిటేరియన్స్కి వీ హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్. మెయిన్గా మీరు ఆఫర్స్ ఏ వీక్ టైంలో ఇస్తారు? వీకెండ్లో ఇస్తారా లేదంటే వీక్ స్టార్టింగ్లో ఇస్తారా? అంటే మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. Monday, Tuesday we have one price, and Wednesday to Saturday is one price. Okay. And Sunday is a different price. Sunday we'll have more items, so Sunday is a different price.
Monday, Tuesday we'll have less crowd and the prices are also reasonable. సో ఇదన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి తను మనకి ఎవ్రీ కౌంటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ వాళ్ళ యూనిక్ ప్రొడక్ట్స్ ఏంటో ఈచ్ అండ్ వన్ థింగ్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెట్స్ గో. సో మెయిన్గా ఇది వచ్చేసి మనకు డెజర్ట్ కౌంటర్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దగ్గర వరకు ఇష్టపడతారు ఈ కౌంటర్ని. సో దీంట్లో వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి అండ్ వాళ్ళ టేస్టీ ప్రొడక్ట్స్ ఏంటి ఎవ్రీథింగ్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్ సార్ చెప్పండి. మనకి ఇప్పుడు డెసర్ట్స్ ఉన్నాయి. లైక్ ఐ సెడ్ ఇంతకు ముందు చెప్పినట్లు ఏ డెసర్ట్ అయినా కూడా ఇన్సైడ్ కిచెన్ లైక్ బ్యాక్ సైడ్ ఉంది బేకరీ. ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్ హియర్. రెడ్ వెల్వెట్, చాక్లెట్స్ అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ వీ డూ హ్యావ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఆఫ్ మిక్స్డ్ వెరైటీ కావాలంటే అది వస్తుంది. ఓకే. డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసి కూడా స్టోన్ ఐస్ క్రీమ్ ఇస్ అనదర్ వన్. ఓకే. అంటే మెయిన్గా మీరు ఇక్కడ లైవ్ చేసేది ఓన్లీ ఐస్ క్రీమ్ పార్ట్ ఎక్సెప్ట్ దట్ కేక్స్ పేస్ట్రీ పార్ట్. ఓకే. Pastry is here, fruits are here, Okay. and ice cream and live gulab jamun Okay. and jalebi, everything on that. Okay. And sweet counter sweets are also in-house sweets. Okay. Moong dal sweet and everything, laddu, everything. Okay. Only in-house made. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మాక్టైల్ కౌంటర్ అనమాట. సో జ్యూసెస్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ మనకు ఉంటాయి. సో Here we house in-house mocktail counter. Okay. Right now we do not have a bar లేదు ఇప్పుడు. But in future we are going to add that. Okay. But ఇప్పుడున్న మన దగ్గర ఫ్రీజింగ్ మాక్టైల్స్ ఉంటాయి, క్రీమీ మాక్టైల్స్ ఉంటాయి, వాట్ ఎవర్ మాక్టైల్ యూ నీడ్ we'll serve it. And lunchలో we'll serve it as a complimentary. Okay. Dinner we have 1+1 offer on every mocktail. you are providing only fresh juices or along with like packet juices? Packet juices are also there, fresh juices are also there. రెండు ఉంటాయి. ఓకే. రెండు ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి చాలామంది కిడ్స్ ఇష్టపడుతూ ఉంటారు కిడ్స్ జోన్ అన్నమాట. సో అక్కడికి మనం వెళ్తాం. సో చూడండి ఇది వచ్చేసి మనకు కిడ్స్ జోన్ అన్నమాట. పాప్కార్న్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చాక్లెట్స్ వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో ప్లీజ్ సార్ ఎక్స్ప్లెయిన్ కిడ్స్ జోన్. చాలా రెస్టారెంట్స్లో లేదు, మీరు యూనిక్గా ఇది ఇంట్రడ్యూస్ చేశారు మీ బాబిక్యూలో. సో అంటే ఇన్స్పైర్ అయ్యారా లేదంటే ఇట్లా? మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఫ్యామిలీస్ ఎప్పుడైనా కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. కిడ్స్ ఉంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ సపరేట్ ఉంటుంది అండ్ అడల్ట్స్కి రిక్వైర్మెంట్ సపరేట్ ఉంటుంది. మేము కిడ్స్ వస్తే దే హ్యావ్ టు ఎంజాయ్ దేర్ ఓన్ ప్లేస్. అందుకే మేము ఇక్కడ ఒకటి అరేంజ్ చేసాము కూడా ఈ సెటప్. ఒకటి సెటప్ ఇక్కడ కిడ్స్ దేర్ ఓన్ మినీ బర్గర్స్, మినీ పిజ్జా, ఎవ్రీథింగ్ వాళ్ళకి క్వాంటిటీ, ఫ్రెంచ్ ఫ్రైస్, చాక్లెట్ రోల్స్ అండ్ కలర్స్ వన్ ఆల్సో దేర్, పాప్కార్న్ ఉంటుంది. అండ్ ఆల్సో వీఆర్ యాడింగ్ ఫ్యూ మోర్, ఇంకా యాడ్ చేస్తున్నాం దీనికి. కుల్ఫీస్, లాలీపాప్స్ ఇవి కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ వచ్చేసి చిల్డ్రన్స్ వచ్చేసి సెన్సిటివ్ థింగ్స్ తింటారు చిన్నప్పుడు. సో వాళ్ళకి వచ్చేసి మీరు హోమ్ మేడే చేస్తున్నారా లేదంటే చాక్లెట్స్ అవి అన్నారు కదా అవి లేదంటే బయట నుంచి ఇచ్చేయడం? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హౌస్. ఇప్పుడు ఇది చాక్లెట్ రోల్ ఉంది, ఓకే, ఇది కూడా ఇన్ హౌస్. ఓకే, బేకరీలోనే తయారవుతుంది. పాకెట్ లాలీపాప్స్ కూడా బేకరీలో ఉంటాయి, కుల్ఫీ కూడా బేకరీలో. ఎవ్రీథింగ్ ఈవెన్ మినీ బర్గర్, మినీ పిజ్జాలో యూజ్ చేసే బ్రెడ్ కూడా మేము ఇన్ హౌసే మేడ్ చేసాం. దట్ టు నార్మల్ మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బయట ఎక్కడ వెళ్ళినా కూడా బ్రెడ్స్ విల్ ఆల్వేస్ మిక్స్ విత్ మైదా అండ్ ఆల్. మేము హోల్ వీట్ బ్రెడ్సే యూజ్ చేస్తాం. పిజ్జా బేస్ కానీ బర్గర్ బేసెస్ రెండు హోల్ వీట్ అవుతుంది. దట్స్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ ఒక నాని ఉంటుంది. ఓకే, హీ ఆర్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్. పేరెంట్స్ వాళ్ళ స్పేస్ ఎంజాయ్ చేయొచ్చు, కిడ్స్ వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా రెస్టారెంట్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేయరు కిడ్స్ జోన్ అని చెప్పేసి. సో వీళ్ళు ఒక యూనిక్గా స్టార్ట్ చేశారన్నమాట వీళ్ళ రెస్టారెంట్లో. సో చూడండి మీరు కిడ్స్ కూడా ఆడుకుంటున్నారు చక్కగా. సో ఇది కిడ్స్ జోన్ అయిన తర్వాత మెయిన్ పార్ట్ వచ్చేసి మనకు లైవ్ ఫుడ్ సెషన్ అన్నమాట. లైవ్ ఫుడ్ సెషన్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో లెట్స్ మీట్ దేర్. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా లైవ్ ఫుడ్ కౌంటర్ అన్నమాట ఇక్కడ. సో మీరు చూసినట్టయితే అక్కడ మొత్తం టోటల్గా లైవ్ ఫుడ్ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు షెఫ్స్.
సో అక్కడ నుంచి మనకి ఇక్కడ వాళ్ళు దీంట్లో పెట్టి మనకు సర్వ్ చేస్తూ ఉంటారు. సో మీరు చూడొచ్చు చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో సార్ దీంట్లో యూనిక్ ఐటమ్స్ ఏంటి మీరు ప్రొవైడ్ చేసేది? నార్మల్ అంటే రెగ్యులర్ కర్రీస్ అండ్ బిర్యానీస్ కాకుండా ఏమైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారా మీరు? మెయిన్ కోర్స్ రెగ్యులరే ఉంటుంది. Okay. బట్ రెగ్యులర్ ఇన్ ద సెన్స్ టేస్ట్ వైజ్ చెప్పలేదు. ఓకే. బట్ ఐటమ్స్ మాత్రం రెగ్యులర్ ఉంటాయి. బట్ టేస్ట్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ యూ టేస్ట్ ఇన్ అదర్ థింగ్స్. ఓకే. ఎస్పెషల్లీ మన దగ్గర కోఫ్తా కర్రీ ఉంటుంది. ఓకే. అండ్ పాలక్ కోఫ్తా కర్రీ, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిషెస్. ఎవ్రీ వన్ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఇది బాగా లైక్ చేస్తున్నారు. ఓకే. అండ్ దెన్ వీ హ్యావ్ అదర్ రెగ్యులర్ biryanis and all, and also we have dal makhni. Dal makhni is everyone's favorite. Yes. Ikkada kuda most of North Indian famous dal makhni. And rotis and all will be served on table. Okay. We have different varieties of rotis. Okay. Curries you have to carry back. Okay. And sir, waiter boys will help you. And we have salads. Okay. Non-veg we have lot of options, and equally with along with veg. ఇంట్లో మనకి బిర్యానీస్ ఉన్నాయి. ఓకే. చికెన్ నాన్ వెజ్లో అదర్ దెన్ మనకు చికెన్ అండ్ ఫిష్ కాకుండా ఇంకా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నా? ఆల్ డిషెస్ ఉంటాయి మనకి. మెయిన్ కోర్స్లో అండ్ ఈవెన్ స్టార్టర్స్లో ఆల్ 4 కైండ్ ఆఫ్ నాన్ వెజ్ ఉన్నాయి. Okay. వెజ్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అండ్ మటన్, ఆల్ 4 డిషెస్ ఉంటాయి. స్టార్టర్స్లో ఉన్నాయి. మెయిన్ కోర్స్లో కూడా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, Okay. అండ్ ప్రాన్స్ కర్రీ, Okay. అండ్ దెన్ ఫిష్ కర్రీ. Okay. We also have crab, that is also being added. Prawns curry is normal restaurants you might have seen the other taste. Okay. Here it will be completely like this. Muttam gravy on the pieces. Okay. You will not have that kind of thing. It is completely authentic taste ఉంటుంది. ఇట్స్ అంటే ఇవి టోటల్గా ఎలక్ట్రిక్తో రన్ అవుతాయి లేకపోతే కింద ఫ్యూల్ ఉంటుంది కదా? అది బెటర్. ఫ్లూ ఉంటుంది. అచ్చా ఫ్యూలేనా? ఓకే. ఇట్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్. కానీ హీట్ మెయింటైన్ చేయడానికి కింద బాయిలింగ్ వాటర్ ఉంటుంది. Okay. ఎలక్ట్రిక్ వాటర్ ఉంటుంది. సో దట్ హీట్ ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రెష్ ఆల్ ద. సో మనకి లైవ్ ఫుడ్ సెషన్ అయితే టోటల్గా అయిపోయిందన్నమాట. ఇక్కడ వరకు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు ఒక్కరైతే తినలేరు, అసలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. జస్ట్ టేస్ట్ చేసేవరకు మనకు టోటల్గా కంప్లీట్ అయిపోతుంది, మీ స్టమక్ ఫుల్ అయిపోతుంది అన్నమాట. సో మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్ళి అక్కడ మీట్ అవుదాం. లెట్స్ గో. సో ఫైనల్గా వచ్చేసి అయితే మనకు టోటల్గా బార్బిక్యూ అండ్ ఫుడ్ సెటప్ ఇదన్నమాట. బార్బిక్యూ వాళ్ళది. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఫ్యాబులస్గా ఉంది. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చెప్పేసి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. బట్ ఆ పాట వచ్చేసి ఇప్పుడు వచ్చిందన్నమాట. సో లెట్స్ గో అండ్ ఐ విల్ టేస్ట్ ఇట్. బికాస్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు 80+ ఐటమ్స్ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అప్రాక్సిమేట్గా. సో దాంట్లో వచ్చేసి నేను ఫస్ట్ స్టార్టర్స్ టేస్ట్ చేయబోతున్నాను. అండ్ వచ్చేసి ఇవన్నీ యూనిక్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట బార్బిక్యూ వాళ్ళ ఏఎస్ఎఫ్ బార్బిక్యూ వాళ్ళ దగ్గర నుంచి. సో ఇప్పుడు వచ్చేసి నేను వీళ్ళ వచ్చేసి యూనిక్ పాయింట్ వచ్చేసి ఇది స్టోన్ అన్నమాట. ఈ స్టోన్ పైన మనం ఫ్రై చేసుకొని తింటే ఆ అరోమా అండ్ ఆ టేస్ట్ అనేది మనకు చాలా డిఫరెంట్ అన్నమాట. ఎందుకంటే గ్రిల్స్ పైన పెట్టిన దానికి ఇక్కడ ఫ్రై చేసిన దానికి చాలా డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది అన్నమాట ఎప్పుడైతే మనం తింటామో అప్పుడు. సో దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ టోటల్గా 20+ ఐటమ్స్ ఇప్పుడు నేను సెటప్ చేసుకున్నా. అండ్ వచ్చేసి టోటల్గా ఇదన్నమాట ఫుడ్ సెటప్. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఒక 4 to 5 ఐటమ్స్ ప్యాన్ మీద, స్టోన్ ప్యాన్ మీద మనం కుక్ చేసుకొని తినాలన్నమాట. సో అవి వచ్చేసి మనకు పన్నీరు, ఫిష్ అండ్ వచ్చేసి కబాబ్స్ ఉన్నాయి. అండ్ వచ్చేసి మష్రూమ్ అన్నమాట. సో వీటిని మాత్రమే మనం ఇక్కడ ప్యాన్ పైన ఫ్రై చేసుకొని తినాలి. సో అది వెరీ వెరీ డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సో నేనైతే ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేయబోతున్నా ఈ స్టోన్ పైన. సో దాదాపు ఈ స్టోన్ వచ్చేసి మనకు ఒక 4 hours వరకు హీట్ ఉంటుంది అన్నట్టు. సో చూసారు కదా, ఇట్లా వేయగానే మనకు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే చాలా హీట్ చేస్తారు దీన్ని హీటర్లో స్టోన్ని. సో అందుకని చెప్పేసి మనకు చాలా వేడిగా ఉంటుంది.
దీని పై వేయగానే చూసారు కదా ఫ్రై అయిపోయింది ఒకటేసారి. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ ఉంచితే చాలు మొత్తం ఫ్రై అయిపోయింది. సో ఇదన్నమాట. అండ్ నా టేస్టింగ్ పార్ట్ అన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి వీడియోలో. చప్పగా ఉంది, బట్ పైన మసాలా యాడ్ చేశారు కాబట్టి అట్లా పైన కొంచెం టేస్ట్ అవుతుంది. బట్ పన్నీర్ కాబట్టి ఇట్స్ గుడ్ ప్రోటీన్. సో అండ్ ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ పార్ట్ మష్రూమ్ ట్రై చేస్తున్నా. ఇది చాలా డిఫరెంట్గా ఉంది, కొత్త ఎక్స్పీరియన్స్ నాకైతే. సో మీరు వచ్చినప్పుడు కూడా మంచిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. చాలా రెస్టారెంట్ ట్రై చేశాను కానీ బట్ ఈ స్టోన్ టైప్ అంటే ఈ ఫుడ్ ఉంది కదా, లైవ్ ఫుడ్ గ్రిల్స్ వచ్చేసి అండ్ ఈ స్టోన్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా స్పెషల్ అన్నమాట. సో ఒక 2 టంగ్స్ ఇస్తారు మనకి, ఇలాగా ఫ్రై చేసుకుంటూ మనము ప్రతి ఒక్క ఫుడ్ని మనకు అనుగుణంగా మనం తినొచ్చు అన్నమాట. చాలా వేడిగా ఉంది బండ అయితే. ఇట్లా వేయగానే చూడండి ఫ్రై అయిపోయినాయి, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోయింది మష్రూమ్. మష్రూమ్ అయితే చాలా బాగుందండి, రియల్గా చెప్తున్నాను. పన్నీర్ కన్నా చాలా బాగుంది, ఎందుకంటే ఇది ఒక గుడ్ మంచి హెల్తీ ఫుడ్ మష్రూమ్ వచ్చేసి. అండ్ మనము ప్యాన్ మీద ఎప్పుడైతే ఫ్రై చేసుకొని తింటున్నామో ఆ అరోమా అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఆ డిఫరెంట్ అంటే ఆ ఫీలింగ్ అనేది నేను చెప్పలేను, మీరు వచ్చి టేస్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి మనకు గ్రిల్ పార్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ మనకు పక్కలోనే ఉంటుంది ఈ స్టోన్ పక్కన. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ 6 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. 3 టైప్ ఆఫ్ వెజ్ అండ్ 3 టైప్ ఆఫ్ నాన్ వెజ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెయిన్గా ఫస్ట్గా నేను ట్రై చేయబోయేది పైనాపిల్ అన్నమాట, విచ్ ఈజ్ వెరీ వెరీ డెలిషియస్ వన్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఎందుకంటే గ్రిల్స్ పైన ఎప్పుడైతే దీన్ని గ్రిల్ చేస్తారో టోటల్గా ఎప్పుడైతే అంటే కాలుతుందో పైన సో మీద మసాలా పెట్టిస్తారు గ్రిల్స్ పైన. సో టేస్ట్ మట్టుకు సూపర్ ఉంటుంది. మీరు ఏది ట్రై చేసినా చేయకపోయినా పైనాపిల్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఫ్యాబ్లెస్ అన్నమాట, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది పైనాపిల్. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా డెజర్ట్ పార్ట్ అన్నమాట. డెజర్ట్ పార్ట్లో వచ్చేసి నేను 10కి పైగా ఐటమ్స్ అయితే ప్లేట్లలో అరేంజ్ చేసిన, ఎందుకంటే చాలా అంటే ఒకటి చూస్తుంటే ఇంకొకటి తినబుద్ధి అవుతుంది. సో అంత డెలిషియస్గా ఉన్నాయన్నమాట ఐటమ్స్ వచ్చేసి. సో అందుకని చెప్పేసి అన్నీ టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఒక్కసారి ప్లేట్లలో అరేంజ్ చేసేసి ఇట్లా పెట్టేశాను అన్నమాట. సో మెయిన్లీ దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మనకు రెడ్ వెల్వెట్ అన్నమాట. సో రెడ్ వెల్వెట్ తిన్న వాళ్ళకైతే టేస్ట్ తెలిసి ఉంటుంది, చెప్పనక్కర్లేదు. సో కేక్ మాత్రం ఆబ్వియస్లీ సేమ్ టేస్ట్తో ఉంటుంది రెడ్ వెల్వెట్. అండ్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి రబ్డీ అన్నమాట. రబ్డీ చాలాసార్లు తిన్నాను ఇంతకుముందు, వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట దాంట్లో. ఎందుకంటే ప్రతి ఐటెం కూడా వీళ్ళు మంచి క్వాలిటీ అండ్ మంచి టేస్ట్తోని వీళ్ళు టోటల్గా చేశారన్నమాట. సో మనకు చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, అంత టైం కూడా సరిపోదు వినాలంటే మీకు. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట, 80 ఐటమ్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. సో మీరు వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అది అర్థమవుతుంది అన్నమాట, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అండ్ వాటి టేస్ట్ ఏంటనేది. సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిన్న చిన్న కేక్స్ కూడా ఉన్నాయి, చాలా టైప్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా, ఎందుకంటే మనం అన్నం మొత్తం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే సరిపోతుంది. సో అందుకని చెప్పేసి ఆ ప్రకారంగా నేను అక్కడక్కడ ఒక్కొక్క ఐటెం చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ చాలా వరకు ఐటమ్స్ వచ్చేసి మీకు మంచి టేస్ట్తో ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే మంచి హై స్టాండర్డ్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో నా రివ్యూనే కాకుండా పబ్లిక్ రివ్యూ కూడా మనం తెలుసుకుందాం, లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి మనకు బార్బిక్యూలో చాలామంది వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ రివ్యూ కూడా తీసుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు వచ్చేసి మనకు జెన్యున్గా ఉంటుంది అందుకని చెప్పేసి. సో ఇక్కడ ఒక సార్ ఉన్నారు, వాళ్ళ రివ్యూ కూడా మనం అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇక్కడ?
ఫుడ్ ఎలా ఉందంటున్నారు? ఫుడ్ చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుంది. అంటే ఈ కాన్సెప్ట్ బేసిక్గా చాలా ఉన్నాయి మార్కెట్లో, లైక్ అంటే పేర్లు మనం చెప్పకూడదు కానీ ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్ 4-5 వచ్చున్నాయి ఆల్రెడీ. కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ స్టోన్ ఏషియంట్ ఏదో స్టోన్ ఆ కాన్సెప్ట్ కోసం వస్తున్నాం బేసిక్గా. ఇది మేము విజిట్ చేయడం ఆల్రెడీ 3rd టైం. నాకు తెలిసి వీళ్ళు ఓపెన్ చేసి ఒక 3 వీక్స్ 1 మంత్ అవుతుంది. సో ఈ 1 మంత్లో 3rd టైం మేము రావడం. సో అంటే మేము 3వ సారి వచ్చామంటే దట్ డజంట్ మీన్ దట్ ఫుడ్ చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుంది. అంటే ఏ ఒక్క దీంట్లో కూడా అంటే రిగ్రెట్ అయింది లేదు. సో సర్వీస్ వైజ్ కానీ ఫుడ్ వైజ్ కానీ అంతా బాగుంది. ప్లస్ వాళ్ళు కూడా అడిగి లైక్ ఎక్కడన్నా అంటే ఏదన్నా రెసిపీ మార్చాలన్నా స్పైసెస్ ఏదన్నా సరే కూడా అంటే వాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మాకు బాగాలేదనుకుంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి మళ్ళీ ఫ్రెష్గా తీసుకొచ్చి చేసి పెడతారు అనమాట. నార్మల్గా చూసుకుంటే బయట రెస్టారెంట్స్లలో గ్రిల్స్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో మీరు టేస్టింగ్ ఇప్పటి వరకు 3 టైమ్స్ వచ్చారంటున్నారు కదా, సో గ్రిల్స్కి నార్మల్ స్టోన్కి మీరు ఏమైనా డిఫరెన్స్ క్యాచ్ చేశారు? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే గ్రిల్ అంటే ఆల్మోస్ట్ రెండు ఒకటే. లైక్ గ్రిల్కి అనేది దీనికైనా ఏంటంటే ఆయిల్ అనేది ఉండదు బేసిక్గా. లైక్ 6 కలర్ లైక్ తందూరి, ఈ స్టోన్ పైన ఏంటంటే లైక్ ఆయిల్ అది ఏమి వేయకుండా దానిపైన మొత్తం అంతా కుక్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం హెవీనెస్ ఉండదు, ప్లస్ ఫుడ్ కూడా టేస్ట్ బాగుంది. అంటే కొంచెం బాగా టెండర్గా ఉంటుంది మీట్. సో దానివల్ల కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. అండ్ టోటల్గా ఓవరాల్గా మీరు 10 పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ ఇవ్వగలుగుతారు? 10 ఇస్తా. ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుంది. అంటే నేను 10 కూడా తక్కువ ఇచ్చాను అనుకోండి, నేను 3వ సారి రావడంలో అర్థం లేదు బేసిక్గా. సో ఇట్స్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో అదన్నమాట వాళ్ళ రివ్యూ. సో ఫైనల్గా వచ్చేసి మనం పబ్లిక్ కూడా కవర్ చేసాం. వాళ్ళదైతే జెన్యున్గా ఉంటుంది. నేను ఎన్ని చెప్పినా, రెస్టారెంట్ వాళ్ళు ఎన్ని చెప్పినా చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో పబ్లిక్ రివ్యూ కూడా విన్నారు కాబట్టి సో యూ కెన్ డిసైడ్. సో ఫైనల్గా వచ్చేసి మనకు డెజర్ట్ అదంతా అయిన తర్వాత జ్యూస్ సెక్షన్ అన్నమాట, మాక్టైల్. సో లాస్ట్లో తిన్న తర్వాత మనకు తాగకుంటే ఏదో కొంచెం వెల్తీ అనిపిస్తుంది చాలామందికి. సో నేను కూడా అందులో ఒకటి అన్నమాట. సో అందుకని చెప్పేసి జస్ట్ నౌ మొహిటో ఆర్డర్ చేశాను. సో లెట్స్ టేక్. సో మన మొహిటో రెడీ అవుతుంది అన్నమాట ఇప్పుడే. సో మొహిటో బిట్ లైట్గా ఘాట్ ఉంది. అండ్ వచ్చేసి దీంట్లో స్ప్రైట్ అండ్ మింట్ అండ్ మనకు వచ్చేసి లైట్గా సోడా ఆర్డర్ చేశాడు. అండ్ ఇట్ వాజ్ నైస్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు లైవ్ ఐస్ క్రీమ్ కౌంటర్ అన్నమాట. సో మనకు రోల్స్ అండ్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ ఫ్లేవర్స్తో మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ రెడీ చేస్తుంటారు అన్నమాట వాళ్ళు. సో చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో. సో ఐస్ క్రీమ్ లవర్స్ కూడా ఇక్కడ మంచి స్పాట్ ఉంటుంది అన్నమాట బార్బిక్యూలో. A to Z మనకు ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది ఇక్కడ. ఎవరికి ఏది కావాలో ఎవరి టేస్ట్ ప్రకారంగా వాళ్ళకు సపరేట్గా ఇక్కడ మెనూస్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, అదన్నమాట డిఫరెంట్. సో చూశారు కదా భోజన ప్రియులారా. సో ఇదన్నమాట ఈరోజు ఫుడ్ బ్లాగ్. సో ఫినిషింగ్ అయితే ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రీలోనే మ్యూజిక్ సెటప్ ఉంటుంది. మంచి ఒక ఆహ్లాదమైన వాతావరణంలో మీరు మీ డిన్నర్ని కానీ మీరు ఏ టైంలో వస్తే ఆ టైం ఫుడ్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట ఈ ఫుడ్ బ్లాగ్ వచ్చేసి. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఫర్ ద బ్లాగ్. నెక్స్ట్ మీట్ విత్ అ న్యూ బ్లాగ్. షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.